పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి తిక్కవరపాడు పంచాయతీ మంగళంపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వంలో భారీగా అక్రమ గ్రావెల్ తవ్వి తరలించడంలో ఏర్పడిన గుంతలతో పడి మృతి చెందిన గిరిజన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకాని బాలిక లేని లోటును తట్టుకొని ముందుకు సాగే విధంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నా. గ్రావెల్ గుంతలో పడి చిన్నారి మృతి చెందడం దురదృష్టకరం. 3వ తరగతి చదువుతున్న చిన్నారి తోటి పిల్లలతో కలిసి వెళ్లి ఆడుకుంటూ గ్రావెల్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాలిక కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి ఆదుకుంటాం. అవినీతి అక్రమాలలో సోమిరెడ్డితో పోటీ పడలేనన్న కాకాని నా హయాంలో నేను చేయలేని పనులన్నీ సోమిరెడ్డి పూర్తి చేస్తున్నాడు. గ్రామాల్లో ఎక్కడ పర్యటించినా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సోమిరెడ్డి ధనదాహానికి ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు. ఏడు 8 కదా